హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ సినారియోస్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే అజూర్ డేటా స్టూడియో ద్వారా మనం డేటాబేస్ ఎలా కనెక్ట్ అవ్వాలి, అలానే టేబుల్స్ కానీ లేదా ప్రొసీజర్ కానీ ఇక్కడ ఉండే ఆప్షన్స్ ఏంటనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇది అజూర్ డేటా స్టూడియో అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో కనెక్షన్ ఏదైనా కొత్తగా కనెక్షన్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే సర్వర్ గ్రూప్స్ కానీ, లేకపోతే యాక్టివ్ కనెక్షన్స్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కనెక్ట్ అవ్వడం, ఒక న్యూ కనెక్షన్. ఇక్కడ మనకి సర్వర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ అంటే ఏం లేదన్నమాట. సో మనకి ఇక్కడ ఉంది కదా, సో ఇది సర్వర్, జస్ట్ కాపీ. సో సర్వర్, అలానే అథెంటికేషన్ ఏంటిది, SQL లాగిన్. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, దాని తర్వాత పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కనెక్ట్. చూడండి, కనెక్షన్ అయింది కదా, సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యాము సర్వర్కి. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో డేటాబేసెస్ ఏమన్నా చూద్దాం. డేటాబేసెస్, ఇక్కడ మనకి డెమో ADF DB అని ఉంది. లెట్స్ ఎక్స్పాండ్ దిస్ వన్ ఆల్సో. చూడండి, టేబుల్స్, వ్యూస్, సినాన్స్, ప్రోగ్రామబిలిటీ, ఇలా మనకి ఏదైతే మనకి ఇక్కడ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు టేబుల్స్ ఎక్స్పాండ్ చేద్దాం. చూడండి, మనకి ఈ డేటాబేస్లో ఇన్ని రకాల టేబుల్స్ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ క్వైరీ రాయాలనుకోండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మీరు డేటాబేస్ మీద న్యూ క్వైరీ, నోట్బుక్, రీనేము, రీఫ్రెష్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఈవెన్ నోట్బుక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే మనం జస్ట్ డేటాబేస్ కాబట్టి న్యూ క్వైరీ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఒక టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం కావాలంటే. క్రియేట్. సో ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ. సో టెస్ట్ డెమో డేటా పేరు ఏదో ఒకటి, అలానే ఐడి ఇంట్ కామానే వేర్క్యాప్. చూడండి, ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ. సో శాలరీ ఇంట్, దట్స్ ఇట్. ఓకే, ఇలా ఒక 3 కాలమ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, రన్ చేయొచ్చు మీరు ఎగ్జిక్యూషన్ని, లేకపోతే క్యాన్సిల్ అని చేయొచ్చు అనమాట. ఓకే, అలానే మీరు డేటాబేస్ కాంటెక్స్ట్ అనేది మార్చుకోవచ్చు. అంటే మీరు ఏ డేటాబేస్లో ఈ టేబుల్ రన్ చేయాలనుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. నేనైతే డెమో ADF DBలోనే రన్ చేస్తాను. క్లిక్ ఆన్ రన్. ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. మీరు కావాలనుకుంటే దీన్ని అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. సో కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ డెమో డేటా డెమో. కాపీ, పేస్ట్, వాల్యూస్. ఓకే, సో 101 cut సంథింగ్. ఓకే, అలానే ఒక 3 రికార్డ్ చేద్దాం. పేస్ట్, ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ చేద్దాం, 102, 103. ఓకే, ఈ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, చూడండి, 3 రికార్డ్స్ ఇన్సర్ట్. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ డెమో డేటా. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో మనకి ఎలా వచ్చింది, ఐడి, నేమ్, శాలరీ, ఏదైతే కాలమ్స్ క్రియేట్ చేసామో ఆ డేటా అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్, మీరు రైట్ క్లిక్ ఇస్తే చూడండి, సేవ్ యాజ్ CSV, అంటే ఈ టేబుల్లో ఉన్న డేటాని CSV కింద సేవ్ చేసుకోవచ్చు. ఎక్సెల్, JSON, XML, మార్క్డౌన్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ కాపీయా, లేకపోతే కాపీ విత్ హెడర్సా, కాపీ హెడర్సా ఏంటి అనేది కూడా, లేకపోతే సెలెక్ట్ అవ్వాలి, ఇలా రకరకాల ఆప్షన్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. బట్ అదే మీరు ఇక్కడ చూస్తే రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి, జస్ట్ మినిట్, రైట్ క్లిక్ ఇస్తే వస్తుంది. కాపీ విత్ హెడర్, సెలెక్ట్ ఆల్, సేవ్ రిజల్ట్ యాజ్ సంథింగ్ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్. రైట్ క్లిక్ ఇస్తే, ఐ థింక్ రైట్ క్లిక్ ఒకసారి వర్క్ అవుతుంది. కమాన్. ఓకే, చూడండి, CSV, ఎక్సెల్, JSON, ఇలా మనకి
సో డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కూడా మనకు ఉంటాయి. అలానే మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ ప్లాన్, ఎగ్జిక్యూషన్ ప్లాన్, సో ఇలా అన్ని ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేస్తామో ఆ టేబుల్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎగ్జిక్యూట్, దట్స్ ఇట్. ఓకే, సో 3 రికార్డ్స్ వచ్చినాయి కదా. సో ఇలా మనం ఏంటంటే అజూర్ డేటా స్టూడియోలో మనకి టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ టేబుల్స్, మీరు స్టోర్ ప్రొసీజర్ అనే క్రియేట్, సో ప్రొసీజర్, సో గెట్ డేటా వాల్యూ. ఓకే, యాజ్ సారీ చూడండి, సో ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎక్కువ అనమాట, బిగిన్ ఎండ్, సో set no count on. Okay, so select start from, so test demo data. Okay, so execute చేద్దాం. ఏదైనా ఎర్రర్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. క్రియేట్, ఐ థింక్ స్పెల్లింగ్ తప్పు, క్రియేట్ ప్రొసీజర్ నేమ్ as begin and something is wrong. Okay, get data result. You can give any name, no problem. create processor. చూడండి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాం అన్నమాట. ఓకే, సో మీకు కావాలంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం, డేటా వస్తుందో చూద్దాం. ఎగ్జిక్యూట్, గెట్ డేటా రిజల్ట్. ఓకే, చూడండి అవుట్పుట్ వచ్చిందిగా. సేమ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేట్ చేస్తాం ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్. చూడండి ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా టేబుల్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, స్టోర్ ప్రొసీజరు అన్నీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో, సో ప్రోగ్రామబిలిటీలో సో ఫంక్షన్స్ ఉన్నాయి, ట్రిగ్గర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్. ఓకే, సో ఈవెన్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. ఈవెన్ నోట్బుక్స్ కూడా మనం రన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉండి సేవ్ ఎస్ సిఎస్వి, అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వకుండానే సేవ్ ఎస్ సిఎస్వి, సో సేవ్ ఎస్ ఎక్సెల్, సేవ్ ఎస్ జేసన్, అలానే మనకి చార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, సో చార్ట్ కూడా మనకు ఉంటాయి. సో ఇలా సో మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయంట. చార్ట్స్ కూడా మీకు కావాల్సిన బార్ చార్ట్, కౌంటా, సో లేకపోతే డోనట్ చార్ట్ కావాలా, ఏది కావాలన్నా కూడా మనకి డీటెయిల్గా బేస్డ్ అనే డేటాను బట్టి మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో హారిజాంటల్ కావాలా, వర్టికల్ కావచ్చు, ఇలా మనకి సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం ఎక్స్ప్లోర్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈవెన్ మీరు ఇప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తారనుకోండి, సో ఎస్టిమేటెడ్ ప్లాన్, యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అని మనకి 2 టైప్స్ ఉంటాయి కదా. ఈవెన్ మనకు సీక్వెల్లో కూడా ఉంటాయి. సో ఏంటి ఇదనమాట. ఓకే, సో యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, అలానే ఎస్టిమేటెడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, ఈ 2 ఆప్షన్స్ ఎలా ఉన్నాయో అజూర్ డేటా స్టూడియోలో కూడా మనకి 2 ఆప్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఒకవేళ కనెక్షన్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మళ్ళీ న్యూ కనెక్షన్ ఉంటుంది, లేకపోతే షో యాక్టివ్ కనెక్షన్స్. ఓకే, ఒకవేళ న్యూ కనెక్షన్ కొడితే మళ్ళీ ఇంకొక కనెక్షన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈవెన్ మీరు కలర్ థీమ్స్ కూడా మార్చుకోవచ్చు. బై డిఫాల్ట్గా మనకు ఆ కలర్ ఉండదు, చూడండి ఇక్కడ, సో వేరే కలర్ వస్తుంది. అలానే కలర్ థీమ్, సో డార్క్ చేంజ్ అవుతుంది కదా. సో ఈ కలర్ వద్దంటే సో వేరే కలర్, సోలరైజ్ లైట్, ఇలా వస్తుంది అన్నమాట. ఇలా మనకి సో డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అజూర్ డేటా స్టూడియోలో ఉంటాయి. సో మీరు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు సేమ్, లేకపోతే ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్ అన్నమాట. ఓకే, so I think that's all for this video. So thank you so much for watching. So if you have any questions, so please drop an email so that I will try to communicate as soon as possible. Thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.